పడాలంట. ఇక్కడ గలతీ రాసిన పత్రికలో మాట ఉంటుంది. నేను అది కాదు, కానీ మనం తీసుకున్నది తెస్సలోనిక పత్రిక. చూడండి, ఇక్కడ ఇంకో మాట ఉంది. 18 చూస్తే, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలును నేను పలుమార్లు రావాలని ఉంటేను కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరుచును. ఇప్పుడు శరీరము ఆత్మ శరీరం గురించి మాట్లాడుకున్నాం కదా. దీంట్లో సాతాను అభ్యంతరపరుచును. అవ్వ దగ్గరికి వెళ్ళి ఒక అగ్గిపుల్ల వేసి ఆదాము అవ్వకి చిచ్చు పెట్టేసి ఆ పండు తీసుకుని తినిపించేసి ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఏదేను వనం నుంచి గెంటి వేయబడ్డారు. రెక్కాడితేనే కానీ డొక్కాడనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కష్టపడి వాళ్ళు నేల శపించబడ్డది, శాపం వచ్చింది. అంతా కూడా అనుభవించి ఇప్పుడు సాతానికి అధికారాన్ని కట్టబెట్టేశారు. ఇప్పుడు సాతాను అనేక రీతిలుగా అడ్డుపడుతున్నాడు అంటే శరీరదారుల్ని అభివృద్ధి చేస్తున్నాడు, శరీరానికి ప్రోత్సహిస్తున్నాడు, శరీరాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ శరీర కార్యాలు ఎలాంటివో మీ అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఆత్మ కార్యాలతో దేవుని పనిని చెయ్యవచ్చు, ఆత్మ కార్యాలతో శరీరాన్ని లోపరుచుకోవచ్చు. ఆత్మ కార్యాలు బలమైనవి, పరలోకములో ఉన్నవి. అవి న్యాయ నీతులతో ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా ఆత్మకు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఆత్మ బహు బలముగా మనల్ని రేపొద్దున యుగ యుగాలు ఉండబోయేది ఆత్మ. కొన్ని రోజులు మాత్రమే, మళ్ళీ మట్టి అయిపోతుంది ఈ శరీరం. ఈ శరీరం మట్టి అయిపోయి ఏముండదు దీంట్లో. కానీ ఈ ఆత్మకుందే, ఈ ఆత్మ పరలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. మళ్ళీ దేవుని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది.